జీవితాలు ఈ కార్యాలు శుభవార్తలు వారికి వినబడేటట్టు చేస్తున్నాను. ఇది నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇది మొదలుకొని నీవు సంతోషించదవు అనే శుభవార్తలు వారికి వినబడాలి ఇస్తున్నాను. స్తుతించిన వాడు తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏ ఉద్దేశంతో స్తుతించాడో, ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశాన్ని స్తుతించేవాడు నెరవేరుస్తున్నాడు. ఏమండి, ఒక అతను ఉన్నాడట, ఏదన్నా జరగని ముందు హల్లెలూయా స్తోత్రం అంటాడంట. ఏదన్నా జరగని అన్నిటికీ స్తోత్రమే. గాలిలోనో చిల్లు కొట్టుకుపోయిందంట. చుట్టూ ఉన్నోళ్ళు ఇప్పుడు చూశారంట, ఇప్పుడు ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది, ఇప్పుడు ఏం స్తుతిస్తాడో చూద్దామని అందరూ గమనించారంట. అందరికెళ్ళి చూసి, గాలివానికి ఇల్లు కొట్టుకుపోయిందిగా, అందరికెళ్ళి చూసి, ఇంతకాలం నేను నివసించడానికి నాకు ఇల్లు ఇచ్చిన దేవునికి స్తోత్రం అన్నాడట. మరి ఇప్పుడు లేదుగా, ఇంతకాలం ఇలాంటి గాలివానం రానినందుకు దేవునికి స్తోత్రం అన్నాడంట. స్తోత్రం ఏ వంకైనా చూడు, ఏదో ఒక స్తోత్రమే. గొప్ప నష్టం కలిగింది కదంటే, ఈ నష్టం వెనక కూడా ఆయన చేయబోతున్న బలమైన కార్యం కోసం స్తోత్రం అన్నాడు. ఏం స్తోత్రం? కొట్టుకుపోయింది, ఇంకా ఏం స్తోత్రం అంటే, గవర్నమెంట్ వాళ్ళను ఏదో సంస్థ వాళ్ళు ఇద్దరు కలిసి డాబాలు కట్టించారంట మొత్తానికి. ఇంకెట్ట కొట్టుకుపోయింది? తర్వాత చెప్పాడు, గాలివాన్ రాకపోతే, నా ఇల్లు పోకపోతే నాకు డాబా వచ్చేదా? నేను తీసేసుకోవటం ఇబ్బంది అని దేవుడే ఇల్లుకు ప్రతిగా ఇల్లు వచ్చినాయి, సామాన్లు ప్రతిగా సామాన్లు వచ్చినాయి, దుప్పటితో సహా ఇచ్చిపోయారు గవర్నమెంట్ వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును. నా దేవుడు సార్, నా దేవుడు. అదే మామూలుగా అయితే ఇల్లు పోయింది మర్రో, ఇల్లు పోయింది కుయ్యో అని మొత్తుకుంటాం. సమస్తము నా మేలుకే జరుగుతాయి. అందుకని ప్రతి పరిస్థితుల్లో నా దేవుణ్ణి సన్నుతిస్తా. సన్నుతే. కారు కొనుక్కున్నావా, పెట్టుకో యేసయ్య పాటలు, ఎప్పుడు యేసయ్య స్తుతి ఉండాలి. ఇల్లుందా, ఇంట్లో దరిద్ర పాటలు పెట్టు, ఆ యేసయ్య స్తుతి పాటలే. ఖాళీ దొరికిందా, ఓ మందిరానికి పో, ఏకాంతానికి పో, కూసో, పాడుకో. ఆ పాటల్లోనే ప్రార్థనలు ఉంటాయి, ఆ పాటల్లోనే దేవుని సన్నిధి ఉంటుంది, ఆ పాటల్లోనే దేవుణ్ణి తాకే అనుభవం ఉంటుంది. పాడుకో, మాట్లాడుకో, ఆనందించు, ఆరాధించు, సన్నుతించు. నువ్వు ఆయన, ఆయన నువ్వు. అంతే. ఆయన ప్రపంచం, నువ్వు అంతే. నీ ప్రపంచం ఆయన, ఇంకెవరు ఎంటర్ కాకూడదు. ప్రభా నువ్వు, నేను. బెడ్ మీద ఉన్నావా, మంచంలో ఉన్నావా, స్తుతించు. లెగుస్తావు అక్కడి నుంచి, అంతే. అవసరమైతే సైతాన్ గాడన వచ్చి నీ కాళ్ళు పట్టుకుని లేపుతాడు. వీడు పండుకున్న కాడ నుంచి ఊరుకోవట్లేదురా, ప్రార్థన అంటున్నాడు, స్తోత్రం అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, లే వాడిని లేపుతాడు. కొట్లో వ్యాపారం కావట్లేదా, ప్రార్థన చేస్తుండో, స్తుతిస్తుండో. ప్రభా నీకు స్తోత్రం తండ్రి, ఆత్మలు రక్షించు నాయనా ప్రభా యేసయ్యా అని ప్రార్థన చేస్తుండో, స్తుతిస్తుండు, హల్లెలూయా స్తోత్రం అంటూ ఉండు. సైతాన్ గాడు అవసరమైతే బేరగాళ్ళని వాడే తీసుకొస్తాడు. అవసరమైతే వాడు ఊరుకున్న కాడి నుంచి ఊరుకోవట్లేదురా, వాడు స్తోత్రం అంటున్నాడు, జనాల్ని రక్షించంటున్నాడు. సాతాను కార్యాలు ఆపని నాకు పెడుతున్నాడు వాడు నిప్పు. పోరా నువ్వు పోయి సరుకులు కొనుక్కోరాన్ని వాడే అవసరమైతే బజార్లో తిరిగి వాడే తీసుకొచ్చి కొట్టుకుని నీ షాపు రన్ అయ్యేటట్టు చేస్తాడు. సైతాను గడిచి పని చేయించండి వాడి చేత. వాడు పని చేయాలంటే ఒక్కటే, మనం సన్నతించాలి అంతే, దేవుణ్ణి సన్నతించాలి. వీడు ఊరకుంటే డేంజర్ అనిపించాలి వాడికి, అంతే.
నేను చెప్పేది జోక్ అనుకో, సీరియస్గా తీసుకో, నీ కర్మ నీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం జోక్ కాదు. ఈ ప్రయోగాలన్నీ చేసి సక్సెస్ అయి ఉన్నా నేను. దేవునికి స్తోత్రం. నేను చెప్పే నవ్వుతా చెబుతున్నాను, తేలిగ్గా తీసుకుంటారేమో, సీరియస్గా చెబితే బాగుండదని కొంచెం నవ్వుతా చెబుతున్నా. పక్కాగా ఫాలో అవ్వాల్సిన విషయాలు. న్యాయం, మనం స్తుతించటం న్యాయం. స్వస్థత వచ్చిందండి. తాకబడతారు ఆరాధనలో. దేవుణ్ణి మయంపరుస్తున్నప్పుడు, దేవుని సన్నుతిస్తున్నప్పుడు ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ పొందుతారు. ఆయన మనల్ని తాకాలి. నీ మయమరపులో, నీ ఆరాధనలో, నీ కన్నీటిలో, నీ స్తోత్ర ఆరాధనలో ఆయన స్పర్శను పొందుకుంటావు. అభిషేకం పొందుతావు, బంధకాల్లోంచి విడుదల పొందుతావు, జయం పొందుతావు, స్వస్థత పొందుతావు, శత్రువుల కుట్రలు నాశనం అవుతాయి. ఎన్ని చెప్పాను మరి? ఇంకా చాలా ఉండే, కొన్నే చెప్పింది. ఒక 7 చెప్పా. 8వది న్యాయం, మనం స్తుతించడం న్యాయం. ఆయన స్తుతించేవాడు జన్మ సార్థకం చేసుకుంటున్నాడు. అలాగే 50వ కీర్తన 16వ వచనంలో, 50వ కీర్తన 16వ వచనం కదా, ఇంకా కిందికి చదివితే, స్తుతి యాగము చేయువాడు నన్ను మయంపరుచున్నాడు, నా రక్షణ వానికి కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకుని. అద్దుగో, ఎట్లాంటి ఎన్నోన్నాయి అనుకున్నా, టైం లేదు. కానీ దైవజనాంగం కూడా పిల్లలకు స్తుతి నేర్పండి. ఏ స్థితిలో కూడా స్తుతి. మీరు స్తుతించండి, సర్వ శరీరము ఆరోగ్యవంతమవుతుంది. గురుపోతు కొమ్ము వల్ల మీ కొమ్ము పైకెత్తబడుతుంది. శత్రువు ఓడిపోతాడు, శత్రువు ఓడిపోతాడు. జయం కలుగుతుంది నీకు. ఆయుధాలు వాడకపోయినా సరే జయం, జయం, జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదట దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని రాశాడు. ఎంత మంచిదంటే ఇన్ని రకాలుగా మంచిది, రకాలుగా మంచిది. మరి ఎట్లా మనం సున్నం కొట్టిన, బెల్లం కొట్టిన రాయా, సున్నం కొట్టిన రాయా, ఏదో అంటారు కదండి. ఏంటది? బెల్లం కొట్టిన రాయా, సున్నం కొట్టిన రాయా, బెల్లం కొట్టిన రాయా, అదే బెల్లం కొట్టిన రాయా. మౌనంగా ఉంటట సన్నుతించాలి, పరవశించి పాడుకోవాలి, ప్రస్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. పాడు, పరవశించి. హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన
నా దిక్కు దశలన్నీ నీవేలని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీకే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన, నీకే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తుతించుట ద్వారా ప్రతి బంధకము తొలగిపోతూ ఉండగా దురాత్మ శక్తుల నుంచి విడుదల, చేతబడి శక్తుల నుంచి విడుదల, సమస్త వ్యాధులు బలహీనత నుంచి యేసు నామములో విడుదల, స్వస్థత, ఆరోగ్యం, హృదయానికి నెమ్మది. స్తుతి 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 యూదా గోత్రపు సింహమా హల్లెలూయా యేసు హల్లెలూయా నా యేసు రాజా స్తుతి 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 ప్రభావము గలవాడా, హల్లెలూయా ప్రభావము గలవాడా, హల్లెలూయా ప్రభావము గలవాడా. స్తుతి స్తుతి
విడుదలనివ్వగలవాడా, స్వస్థపరచగలవాడా, ప్రాణాత్మ దేహములను బలపరచగలవాడా, నూతన శక్తినివ్వగలవాడా, అభిషేకించగలవాడా, సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి, సైన్యములకు అధిపతి. నీకు స్తుతి 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 స్తుతి. బల పరాక్రమములు కలిగిన నా దేవా, యుద్ధ శూరుడా యెహోవా, యుద్ధ శూరుడా యెహోవా. ఓ నీకు స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ, దేవుని ప్రభావము, ఆయన తేజస్సుతో, ఆయన ప్రభావముతో మందిరము నిండి ఉండగా స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ఆరాధన. పరవశిస్తూ, పరవశిస్తూ పరవశించి పాడెదా, యేసయ్యా, పరవశించి పాడెదా. స్తుతి, స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహిమ నా ప్రభువుకి, రాజుల రాజుకి, రాజుల రాజుకి, రాజుల రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, ప్రభువుల ప్రభువుకి, భూపతులందరి అధిపతికి, సర్వాధిపతికి, రోషము 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 నా దేవుడికి, పరాక్రమము కలిగిన నా దేవుడికి, భావము గల నా దేవుడికి, నిజమైన దేవుడికి, ఉన్నవాడికి, అనువాడికి, శక్తి గలవాడికి, సృష్టి చరిత్ర చెప్పగలిగిన వాడికి, మన నిర్మాణానికి, నిర్మాణకునికి, నిర్మాణకునికి స్తుతి 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 స్తుతి. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. ప్రార్థన ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈ ప్రత్యేకమైన కూడికలో నీ దాసుని ఏర్పాటు చేసుకొని నీ ఆత్మ ప్రేరణలో పలికించిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సాతాను బంధించిన నోళ్ళన్నీ మీరు తెరిచినందుకు స్తోత్రాలయ్యా. స్తుతితో మా నోటిని మీరు నింపినందుకు కృతజ్ఞతలు తండ్రి. ద్వారాలన్నీ మూసుకుపోయి ఉండగా, బంధకాలన్నీ వేసి ఉండగా వాటన్నిటిని మీరు తెంచినందుకు స్తోత్రాలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని నీ బిడ్డలు నోరు తెరిచి మనసారా స్తుతిస్తూ ఉండగా యేసు నామములో వారి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక ప్రభువా. ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఉన్నారో నీ బిడ్డలు స్తుతించడం ప్రారంభిస్తూ ఉండగా యేసు నామములో వారి కార్యాలన్నీ సఫలమగునుగాక. ఈ బిడ్డల శరీరాల్లో ఉన్న బలహీనతలు కూడా మీరు తొలగించండి అయ్యా. పూర్ణ స్వస్థత, పూర్ణ ఆరోగ్యము కలగాలి ప్రభువా. యేసు నామములో ఆరోగ్యము కలుగునుగాక. చేతబడి శక్తుల చేత, దురాత్మల బంధకాల చేత పీడించబడుతున్న వ్యక్తులు యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. కాలిపోవాలి మాంత్రిక శక్తులను. స్తోత్రాలు, స్తోత్రాలు. మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి. ఆమేన్, ఆమేన్. కృపతో జ్ఞాపకం చేసుకోండి.
నీ బిడ్డల జీవితాల్లో నూతన అధ్యాయం ప్రారంభించు. హల్లెలూయా హల్లెలూయా. క్రొత్త మలుపులు తిరగాలి జీవితం, నూతన మలుపులు తిరగాలి. ఆమేన్ ఆమేన్. నిన్ను ప్రేమించే నీ ప్రియ పిల్లలు, ఇదిగో నీ మహిమను అనుభవిస్తున్న నీ పిల్లలు, దేవా నీ బిడ్డలను అభిషేకించు 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 అభిషేకించు. ఆత్మతో ఎవ్వరు కూడా బలహీనులుగా ఉండరాని వీల్లేదు. దేవా నిన్ను సన్నుతించేవాళ్ళుగా, నిన్ను ఆరాధించేవాళ్ళుగా, కీర్తించేవాళ్ళుగా, మహిమపరిచేవాళ్ళుగా, ప్రస్తుతించేవాళ్ళుగా, ఓ తండ్రి అనేకులను ప్రభావితం చేసేవారుగా, హల్లెలూయా. స్తోత్రం అనేకులను 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 నీ తట్టు త్రిప్పేవారుగా, వారు ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపుగా, ఒక్కొక్కరు ఒక్కొక్క గుంపుగా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అన్నట్లు ఇక్కడ నిలిచిన ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క గుంపుగా, ఒక్కొక్క గుంపుగా, ఒక్కొక్క గుంపుగా యేసు నామములో మారాలి. ఆమేన్. ఓ తండ్రి, నీ బిడ్డలు మైమరచి నిన్ను ఆరాధిస్తుండగా బిడ్డలందరినీ సంధించమని, వారి జీవితాలు ఈ కార్యాలు శుభవార్తలు వారికి వినబడేటట్టు చేస్తున్నాను. ఆమేన్. ఇది నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇది మొదలుకొని నీవు సంతోషించదవు హల్లెలూయా. అనే శుభవార్తలు వారికి వినబడాలి ఇస్తున్నాను. ఆమేన్. నీ బిడ్డలు ఇక్కడ ఉన్నవారు, లైవ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్నవారు, తరువాత చూడబోతున్న వారు అందరినీ కూడా సంధించి, ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారందరినీ కూడా నీవు నీ శక్తితో నింపమని కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.